హాయ్ అండి, నేను మీ దివ్యాని నిహాల్ క్రియేషన్స్ నుంచి. అయితే చాలామంది అడుగుతున్నారు కదా దారాల గురించి, అంటే గోల్డ్ దారానికి జరీ దారానికి డిఫరెంట్ ఏంటి అని అడుగుతున్నారు కదండి. ఆ డిఫరెంట్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అలాగే అసలు మనం జరీ దారాలు అనేవి దేనికి యూజ్ చేయొచ్చు అని కూడా చెప్తానండి. కంప్యూటర్ మిషన్కి మనం ఎక్కువ జరీ దారాలు అనేవి యూజ్ చేస్తాము, అది కూడా పెద్ద మిషన్స్కి అనమాట. చిన్న మిషన్స్కి అయితే యూజ్ చేయం కదండి. అసలు ఎందుకు యూజ్ చేయకూడదు, చాలా మంది అంటూ ఉంటారు కదండి చిన్న మిషన్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తారండి. అయితే మనం యూజ్ చేస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను, ఓకేనా. అసలు మగ్గానికి దారాలు వాడతాము, అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఏ దారాలు యూజ్ చేస్తాము, నార్మల్ కంప్యూటర్ మిషన్ అయితే ఏ దారాలు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం అసలు దారాలు చూపిస్తానండి. ఫస్ట్ మీకు అసలు ఏ ఏ దారాలు దేనికి యూజ్ చేస్తారనేది చూపిస్తాను. ఆ తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఇదిగోండి, అయితే అనమాట ఇవన్నీ కూడా సిల్క్ దారాలు అనమాట. చూసారు కదండి, అంటే ఈ దారాల్లోనే మనకి శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా, శారీకి రిలేటెడ్గా, అంటే గోల్డ్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, లైట్ గోల్డ్, థిక్ గోల్డ్ అన్నీ కూడానండి. అన్నీ కూడా మనకి సిల్క్ దారాల్లో ఉంటాయి అనమాట. ఇదిగో చూసారు కదండి, ఇవన్నీ కూడా సిల్క్ దారాల్లో దొరుకుతాయండి ప్రతి ఒక్కటి కూడాను. అంటే నేను ఇవన్నీ కూడా యూజ్ చేశాను. అయితే నేను చిన్న మిషన్ అనమాట అండి, ఓషా 450. నేను స్టార్టింగ్ మిషన్ అనేది ఓషా 450 యూజ్ చేశాను కాబట్టి అందులో ప్రతి దారం అనేది ప్రతిదీ యూజ్ చేశానండి. చూసినప్పుడు జరీ వాడచ్చు అనేసి అన్నారని చెప్పి జరీ దారాలండి మొత్తం తెప్పించేశాను అనమాట. ఒక 40 దారాల వరకు తెప్పించానండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే పడింది. తెప్పించిన తర్వాత ఒకే ఒక బ్లౌజ్కి అండి సగం వరకు వేసాను అంతే. మిషన్ ఇంకా కంప్లైంట్ వచ్చేసిందండి. కంప్లైంట్ ఎలా అంటే ఇంకా తర్వాత నేను ఎన్నిసార్లు బాగు చేయించినా కూడా మిషన్ అనేది నాకు సెట్ అవ్వలేదన్నమాట. ఎన్నిసార్లు మేము తీసుకెళ్లి మెకానికర్కి ఇచ్చినా కూడా, మెకానికర్ అండి ఆయన రిపేర్ చేసేవాడు. రిపేర్ చేసిన అక్కడ కొంచెం పర్లేదు బాగానే పనిచేసినట్టు ఉండేది. మళ్ళీ ఇంటికి వచ్చి నేను వర్క్ చేసుకుంటే మాత్రం అసలు పనిచేసేది కాదనమాట అండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఆ చిన్న మిషన్. ఎప్పుడైతే నేను ఆ జెరీ యూజ్ చేశానో ఇంకా అప్పుడు నాకు అంటే మిషన్ ఇంకా కంప్లైంట్ వచ్చేసింది అనమాట. మీకు ఎంబ్రాయిడరీ మిషన్ అండి చిన్నది, చాలా బాగా యూజ్ అయ్యేదండి నాకు. అయితే నాకు ఒకసారి కంప్లైంట్ వచ్చినప్పుడు నేను మెకానికర్ దగ్గరికి తీసుకెళ్తే అసలు ఇది మిషన్ ఎన్ని రోజులు మనం యూజ్ చేయొచ్చు అని అడిగాను. అడిగితే మీకు లైఫ్ అంతా యూజ్ చేయొచ్చు అని చెప్పారండి ఆయన. అయితే మీరు ఎప్పుడు కూడా జరీ వాడొద్దు, జరీ వాడారంటే మిషన్ ఇంకా పనిచేయదు అని చెప్పారు. కాకపోతే ఇంకా మేము అంటే జరీ వాడొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కదా అని చెప్పి నేను తీసుకెళ్ళి జరీ నా మిషన్కి జరీ తెప్పించుకుని ఆన్లైన్లో తెప్పించుకుని జరీ యూజ్ చేశానండి. ఒక్క బ్లౌజేనండి, ఒక్క బ్లౌజు, అది కూడా ఒక పార్ట్ వేసామన్నమాట. వేసిన తర్వాత ఇంకా మొత్తం మిషన్ కంప్లైంట్ వచ్చేసింది, అసలు పని చేయలేదండి. చిన్న మిషన్స్కి దేనికి కూడా జరీ అనేది యూజ్ చేయకూడదు అనమాట. అప్పుడు మాకు అర్థమైంది చిన్న మిషన్స్కి దేనికి కూడా జరీ అనేది యూజ్ చేయకూడదని. మెకానికర్ దగ్గరికి తీసుకెళ్ళాము. మెకానికర్ ఆల్రెడీ చెప్పాడండి, నేను చెప్పాను కదా మీరు ఎందుకు ఇలా జరీ యూజ్ చేశారని అడిగారు. అయితే ఇలా వాడొచ్చు అని అన్నారు కదా అని చెప్పి మేము యూజ్ చేసామనేసి అంటే ఇంకా ఆ కంప్లైంట్ అసలు మాకైతే ఇంకా అది సెట్ అవ్వలేదు అనమాట అండి. సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా మేము పెద్ద మిషన్ అనేది తీసుకున్నాం అనమాట. అది ఇచ్చేసి పెద్ద మిషన్ తీసుకున్నాము, ఓకేనండి. ఆ పెద్ద మిషన్స్లో కూడా మీకు ఏమవుతుందంటే ఈ జరీ అనేది ఎక్కువ యూజ్ చేయడానికి అవ్వదు. అంటే జరీ యూజ్ చేయొచ్చండి, అలాగని చెప్పి నాకు మళ్ళీ కామెంట్స్ పెట్టకండి జరీ యూజ్ చేస్తున్నాం కదా మీరు అలా చెప్తున్నారని చెప్పి. యూజ్ చేయొచ్చు, కాకపోతే తక్కువ అనమాట. ఎక్కువ యూజ్ చేస్తారనుకోండి అందులో ఉండే పార్ట్స్ అనేవి త్వరగా పోతాయి అనమాట. అందుకని చెప్పి అవుట్లైన్ ఇవ్వడానికి మీకు అక్కడక్కడ జరీ అనేది యూజ్ చేస్తారు. ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసరికి మనం జరీ ఎలా అయినా వాడుకోవచ్చండి, ఓకేనా. అందుకే అది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నేను అనేది అంతేనండి, ఇంకా అంతకుమించి వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఎంబ్రాయిడరీ అంటే మనకి జరీ అనేది మనం ఎంత జరీ కావాలంటే అంత జరీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించినవే. ఇదిగోండి ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. కాపర్కి కాపరు, సిల్వరు, గోల్డ్ అయితే ప్రస్తుతానికి అక్కడ వర్క్ జరుగుతుంది అనమాట. సో మీకు చూపించడం అయితే వీలవలేదు. ఒకవేళ లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను, ఓకేనా. ఇవైతే మొత్తం అన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించినవి అండి. ఇవైతే మగ్గానికి అనమాట, మగ్గానికి యూజ్ చేసేవి. దేనికి దానికి సపరేట్గా ఉంటుందండి. మనకి ప్రతి ఒక్కటి కూడా ఒకటే దారాలు అనేవి ఉండవు అనమాట. మగ్గానికి సపరేట్గా ఉంటాయి, మిషన్ ఎంబ్రాయిడరీ సపరేట్గా ఉంటుంది, కంప్యూటర్ మిషన్కి సపరేట్గా ఉంటాయి. ఈ సిల్క్ దారాలు అనేవి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే 750 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సిల్వర్ వచ్చేసరికి 750. దీని మీద నెంబర్లు ఉంటాయి అనమాట. ఆ నెంబర్ ప్రకారం మనం తెచ్చుకోవాలండి, ఓకేనా.
చూసారు కదండి వీడియో క్లిప్ అయితే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటనేది. మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇదిగోండి ఇది జరీ అనమాట, మిషన్ ఎంబ్రాయిడరీకి సంబంధించింది. ఓకేనా. ఇంకా మీకు డిఫరెన్స్ అయితే తెలియాలంటే నేను ఒకసారి నేను వేసుకున్న బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా థ్రెడ్ అనమాట, ఎక్కడ కూడా జరీ అనేది యూజ్ చేయలేదు. ఇది నేను 2 years బ్యాకే చేయించుకున్నానండి, మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేసింది జరీతో చేసింది కూడా చూపిస్తాను. క్లోజప్లో చూపిస్తాను మీకు చూడండి ఒకసారి. జరీ మీదే మనం జరీ యూజ్ చేస్తామండి. ఓకేనా. ఫ్లవర్స్ అనేవి శారీ కలర్ వచ్చేసరికి గ్రీను, అందుకని శారీ కలర్ గ్రీన్ తోటి ఫ్లవర్స్ వేసాం. అంటే బ్యాక్ సైడ్ కూడా ఈ ఫ్లవర్సే వేసాం కాబట్టి ఇక్కడ కూడా ఫ్లవర్సే వేయాలి కదండి, అందుకని ఫ్లవర్స్ వేసి ఈ జరీతోటి మొత్తం లీవ్స్ అనేవి ఇచ్చామన్నమాట. చూసారు కదండి ఎలాగ లుక్ కనిపిస్తుందో. ఇలా ఉంటుందండి ఒకవేళ మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేయాలి అనుకున్నప్పుడు అనమాట. ఇది జరీ అనేది మిషన్ ఎంబ్రాయిడరీలో ఎక్కువ పాసిబుల్ అవుతుందండి. సో నేను అందుకని చెప్పాను అనమాట. డిఫరెన్స్ అయితే చెప్పాను కదా మీకు, ఈ సిల్క్ దారాలకి ఈ జరీ దారానికి డిఫరెన్స్ అయితే చెప్పాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన ప్రతిసారి వెంటనే మీ వరకు వస్తుంది అనమాట. ఓకేనా. బాయ్.